అన్నదమ్ములు ఇద్దరిలో దర్శకత్వ ప్రతిభ అనేది ఎవరిలో ఎక్కువ ఉంది? ఇద్దరికి లేదనిపిస్తుంది. అవును. నాకు లేదు, వాడికి లేదు సార్. ఏమో సార్, డెఫినెట్లీ నాకైతే లేదు సార్. వాడి గురించి నేను చెప్పలేను కానీ నాకైతే లేదు సార్, అసలు జీరో టాలెంట్. కానీ అమ్మగారికి అయితే అలా అంటారు కానీ నాకు అసలు లేదు సార్. మధ్యలో అంటే మమ్మీ ఎందుకు అలా అనుకుంటారంటే నాకు ఎక్కువ ఉందని, నాకు కొంచెం ఓపిక ఎక్కువ సార్. అండ్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ అది కొంచెం నాన్నగారి నుంచి వచ్చిందని అంటారు మమ్మీ, అందుకని అనిపిస్తుంది. బట్ లేదు సార్, నాకు పర్సనలీ నాకు లేదు సార్, ఆ టాలెంట్ లేదు సార్, ఓన్లీ యాక్టింగ్. కానీ ఒక దశలో క్యాబ్ డ్రైవర్ అయిపోవాలి అనిపించింది అంటే కదా? క్యాబ్ డ్రైవర్ కాదు సార్, అది కూడా నాకు కారు ఉండుంటే అప్పుడు అయ్యేవాడేమో సార్. బట్ వాట్ ఐ మెంట్ ఊబర్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకున్నాను సార్. అసలు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ మన గచ్చిపల్లి దగ్గర ఊబర్లో పనిచేసేవాళ్ళు సార్. నేను వాళ్ళ త్రూ ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి చేద్దామా అంటే వేగ్ అలా థాట్ వచ్చింది. కొంచెం వర్క్ స్లో ఉంది, కోవిడ్ ముందు కొంచెం వర్క్ స్లో ఉంది, అన్నకు కూడా కొంచెం స్లో ఉంది, నాకు ఆడిషన్లు ఏమి క్రాక్ అవ్వట్లేదు. ఊరికే కొంచెం అలా ఇంట్లో కొంచెం రిలాక్స్ అవుతారు కదా, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అన్న ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడు, మమ్మీ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుందని అనుకున్నా. బట్ మమ్మీ అంత ఓవరాక్షన్ చేయకు, అంతేం అవసరం లేదు, నేను పెద్ద సాక్రిఫైస్ చేసేసి అని చేసే అవసరం లేదు, అంతా వద్ది, కొంచెం టైం పట్టిందని ఆపేసారు నన్ను. టచ్ వుడ్ ఆవిడన్న 6 monthsకి నాకు ఒక వెబ్ సిరీస్ క్రాక్ అయింది. అండ్ అంతే సార్. ఇంకా కానీ సంగీత్ కానీ సంతోష్ కానీ వాళ్ళిద్దరి జర్నీలు కన్నా నాకు మీ అమ్మగారి జర్నీ చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంటుంది. అంటే చాలా టఫ్ పొజిషన్లో ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని ఒక జర్నీ నడిపించారు కదా, చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ సార్, అఫ్ కోర్స్. నాకు అంటే ఇప్పుడు ఆలోచిస్తే నేను అమ్మగారిని తప్ప ఇంకా వేరే యాంగిల్లో ఎప్పుడు ఆలోచించాను. అంటే ఒక ఇన్స్పిరేషన్ అది ఇది ఎప్పుడు ఆలోచించాను. ఎందుకంటే నాకు ఆవిడ రోజు చూసే ఒక హ్యాబిట్, నాకు ఒక అలవాటు ఆవిడ. సో ఆవిడని సడన్గా నేను ఒక థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేను. నేను చూస్తే ఆవిడ ఓన్లీ వాళ్ళ కొడుకుగానే చూడగలను. మోర్ దెన్ ఇన్స్పిరేషన్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ సార్. అంటే మనం కథల్లోనూ సినిమాల్లోనూ చూస్తుంటాం ఒక ఉదాత్తమైన తల్లి పాత్ర. అంటే చాలా రకాలైన పనులు చేసి పిల్లల్ని పోషించుకోవాలి అన్న తాపత్రయం అది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఊబర్లో వెళ్తానంటే ఓవరాక్షన్ చూసుకుంటానులే, నేను చూసుకుంటానులే అని చెప్పి ఒక బాధ్యతను భుజాల మీద వేసుకోవడం అన్నది మన సినిమాల్లో ఎక్కువ, కథల్లో పుస్తకాల్లో ఎక్కువ చూస్తుంటారు. మీ అమ్మగారు చేసిన జాబ్స్ కూడా ఇంకెవరు చేసి ఉంటారు సార్. ఎవరు చేసి ఉంటారు, ఎవరు రావు. ఆవిడ ఏదేదో చేశారు సార్. ఆవిడ ఒక యోగా టీచరు, స్కూల్ అడ్మినిస్ట్రేటర్, ఒక పాలిటీషియన్ దగ్గర పనిచేశారు. మహేష్ బాబు గారు విలేజ్ డెవలప్మెంట్ చేసినప్పుడు నమ్రత గారితో కలిసి అడ్మినిస్ట్రేషన్ చేశారు. దానికి ఒక క్లోదింగ్ బ్రాండ్కి అందులో ఒక వన్ ఆఫ్ ద అసిస్టెంట్స్గా చేశారు. ఏవో చేశారు సార్ ఆవిడ. నిజంగా ఎలాగో నాకు ఇంకా తెలియదు అసలు ఎలా ఇచ్చారు వాళ్ళు అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ షీ డిడ్ వాస్ టు మేక్ షూర్ నేను అన్న ఇక్కడ వరకు వచ్చామని. అదే అవసరమే అన్ని పనులు చేస్తుంది అంటారు. మదర్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మీ మదరే అంతే, లిటరలీ ఆవిడ మదరే. అంటే ఇప్పుడు అంతా హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది, పిల్లలిద్దరు సంపాదిస్తున్నారు. మీ అమ్మగారిని ఏ పొజిషన్లో చూడాలనుకుంటారండి? ఆవిడకి ఆనెస్ట్లీ యాక్చువల్లీ ఎప్పుడు వర్క్ ఉండాలి సార్ ఏదోటి. అవునా? అలవాటైపోయింది ఆవిడకి. అలవాటైపోయి ఆవిడ వర్క్ లేకపోతే ఆవిడ చాలా ఇరిటేటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆవిడకి. చిన్న చిన్నవన్నీ ట్రిగర్ అవుతుంటాయి. ఇప్పటికీ చెప్తాం ఏదో ఒక వర్క్ చేయవు బాగును అని. లేకపోతే ఇందాక చెప్పాను కదా సార్, వర్క్ చాలా ఇంపార్టెంట్ సార్. మైండ్ రస్ట్ పట్టకుండా అది ఫంక్షన్ అవుతూ ఉండాలంటే వర్క్ చేయాలి సార్. అది ఇప్పుడైతే డెఫినెట్గా అన్నకి కొంచెం ఇప్పుడు ఫైనలీ సక్సెస్ వచ్చింది, నాది కొంచెం బాగానే నడుస్తుంది. డెఫినెట్లీ వీఆర్ పుషింగ్ హర్. ఏదో స్టార్ట్ చేయి, నువ్వు ఏదో పెట్టు. ఏవో అనుకున్నారు, మంచి ఒక కర్రీ పాయింట్ పెడదాం అనుకుంటారు, లేదా చిన్న డబ్బా సర్వీస్ లాగా ఏదో ఒకటి కొత్త ట్రై చేద్దాం, ఇవన్నీ చెప్తారు కానీ చేయరు ఆవిడ. ఇప్పుడు కనుక అదే మీ అమ్మగారికి ఒక జాబ్ ఇద్దాం అనుకుంటే మీరు ఏమి ఇస్తారు? ఆవిడ ఏమైనా మంచి చిన్న బిజినెస్ అని పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఐ డోంట్ వాంట్ హర్ టు డూ జాబ్, ఐ వాంట్ టు బీ హర్ ఓన్ బాస్. ఆవిడ సొంతంగానే ఏదైనా చేయాలి, ఆవిడ ఎవరి కింద పని చేద్దాం. ఇద్దరు పిల్లల్ని పక్కన పెట్టుకుని గర్వపడిన క్షణాలు ఏంటి సార్ మీ అమ్మగారు? అంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా. డెఫినెట్లీ హిట్ కొట్టినప్పుడే సార్. మెయిన్ హిట్ కొట్టినప్పుడు
రిలేటివ్స్ మంచిగా మాట్లాడినప్పుడు సార్, ఏ పేరెంట్కైనా సార్, ఏ మీ అబ్బాయి ఎంత బాగా చేశాడు, లేదా మీ అబ్బాయి ఎంత బాగా, ఐ థింక్ ఫస్ట్ 12th క్లాస్లో నేను బ్యాచ్, అంటే మేము ఉన్నదే 15 మంది ఉంటారు సార్ క్లాస్లో, నాకు టాప్ వచ్చిందనమాట 12 క్లాస్లో, నా క్లాస్లో. ఆవిడప్పుడు వేరే ఎక్కడో స్కూల్లో ఎక్కడో వర్క్ చేస్తున్నారు అనుకుంటా, గుర్తురాట్లా. ఆ స్కూల్లో వాళ్ళందరికీ KFC పార్టీ ఇచ్చారు లంచ్. నా కొడుకు టాప్ చేశాడని నేను అనుకుని ఏం చేయలే. మనం అంతా ఏక్ దిన్ కా సుల్తాన్ సార్, నైట్ చదివేసి పొద్దున్న రాసేయడమే. సో అది ఎందుకో నా టైం బాగుండి నా సబ్జెక్ట్ కాంబినేషన్ వల్ల నాకు కొంచెం అలా కలిసి వచ్చింది సార్ అంతే. అండ్ ఆవిడ, నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు, ఆవిడ అందరికి KFC పార్టీ ఇచ్చారు, నా కొడుకు ఇంత వచ్చిందని. స్మాల్ మూమెంట్ సార్, దట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ వేర్ ఐ థింక్ షీ వాస్ వెరీ ప్రౌడ్. అండ్ దెన్ ఒక 15 మంది ఉన్న స్టూడెంట్స్ మధ్యలో నెంబర్ 1 వచ్చినప్పుడు మీ అమ్మగారు అంత సెలబ్రేట్ చేశారంటే, ఒక మ్యాడ్ 2 లేదంటే కపుల్ ఫ్రెండ్లీ, ఈ సినిమాలు చూసిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ ఆవిడ భయం ఏంటంటే దిష్టి తాకేస్తాను సార్, ఏ తల్లికైనా అలాగే ఉంటుంది సార్. కొడుకు మీద అందరి కళ్ళు నా కొడుకు మీద ఉన్నాయి, తూ అని చెప్పి. సో అది మెయిన్ సార్. ఆవిడ అంటే ఏదన్నా అమ్మలు ఫస్ట్ హ్యాపీనెస్ కంటే వరి ఎక్కువ ఉంటుంది సార్. జాగ్రత్త. మంచి కూడా మనకి చెడు చేస్తాను ఒక చిన్న వరి అది ఉంటుంది సార్. దట్ ఈస్, అది ఓన్లీ అమ్మలకే ఉంటుంది సార్, ఇంకెవరికి ఉంటుంది సార్ అది. అంటే నా బిడ్డలకి మంచి కూడా ఎప్పుడు చెడు చేయకూడదు అనే ఒక థాట్ అనేది నోబడీ కెన్ అండర్స్టాండ్ దట్. సో డెఫినెట్లీ అది ఉంటుంది సార్. బట్ లోపల వాళ్ళు కొన్నిసార్లు ఆవిడే దిష్టి పెడతాను భయపడుతుంటారు. మనం సినిమాటిక్ మూమెంట్స్ అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. అంటే సంపాదించింది అమ్మ చేతిలో పెడితే అమ్మ కళలో ఒక ఆనందం చూద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ప్రతి ఒక్క కొడుకు జీవితంలో అలాంటి ఒక మూమెంట్ ఏదో వచ్చే ఉంటుంది. మీ జీవితంలో ఆ మూమెంట్ ఏంటి సార్? చేతిలో పెట్టలేదు సార్, బ్యాంకులో పెట్టాను. అంటే మమ్మీ డబ్బులన్నీ డైరెక్ట్ మమ్మీకి వెళ్తాయి సార్. అవునా? అవసరం ఉంటే అప్పుడు ఆవిడ మా అకౌంట్ పంపిస్తారు సార్. కానీ భలే అనిపిస్తుంది సార్, మీ నాన్నగారు లేనప్పుడు బాధ్యత అంతా మీ మదర్ తీసుకున్నారు, ఒక టైంలో మీ అన్నయ్య గారు తీసుకున్నారు, ఒక టైంలో మీరు తీసుకున్నారు, షిఫ్ట్ల వారీగా పంచుకున్నారు. అదే సార్, అది ఫ్యామిలీ అంటే అంతే సార్. బట్ ఆనెస్ట్లీ వాళ్ళిద్దరు పడినంత కష్టం నేను ఇంకా అంత పడలేదు సార్, ఇంకా చాలా పడాలి సార్ కష్టం. నాకు వాళ్ళతో పోల్చుకుంటే చాలా తొందరగా వచ్చింది సార్, అందుకని నాకు భయం చాలా ఎక్కువ సార్. వాళ్ళు పడ్డ కష్టానికి దేవుడు నాకు ఇచ్చాడని నాకు కొంచెం భయం ఉంటుంది సార్ ఇప్పుడు. అందుకని ఐ నెవర్ థాట్ నేను నా ఫ్యామిలీకి నేను ప్రొవైడర్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు సార్. వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన దాంతో నేనేదో నా వంతు అంతే. చాలా తప్పు సార్ వాళ్ళిద్దరు చేసిన. ఎప్పుడైనా మొహమాటంగా ఉండేదండి అమ్మ దగ్గర కానీ అన్నయ్య దగ్గర పాకెట్ మనీ అడగడంలో? అసలు అంటే మా చిన్నప్పటి నుంచి అమ్మగారు పాకెట్ మనీ లాగా ఎప్పుడు అలవాటు చేయలేదు సార్. అవసరం ఉంటే ఎంత ఇచ్చేస్తారు సార్. అంటే ఆవిడ అంటే అవసరం అంటే ఎంత ఇచ్చేస్తారంటే ఉన్నాయని కాదు ఇవ్వడానికి. బట్ ఇప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్ అని ఆ ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు అది కొంచెం ఖర్చు అయ్యేది, అది ఆవిడ ఎలాగోలో చేసి అరేంజ్ చేసేవాళ్ళు. మేము అడిగేవాళ్ళం కాదు, బట్ ఆవిడకి తెలుసు మాకు ఎలా ఉంటుందని, కానీ మేము అడగమని. సో అది ఆవిడే చూసుకునేవాళ్ళు. అన్న దగ్గర ఏముండదు సార్, నేను కాలేజ్ ఉన్నప్పుడు వాడు నాకు గూగుల్ పే పంపించేవాడు. వాడు ఎప్పుడో వాడి ఫోన్ వాడు సరిగ్గా మెయింటైన్ చేయడు సార్, వాడు గూగుల్ పే ఫోన్ సరిగ్గా పనిచేయవు. సడన్గా వాడు ఇమీడియట్ స్కానర్ పంపించారు, దీన్ని డబ్బులు పంపించే అంటాడు, నేను పంపించేస్తా. అసలు డబ్బుల విషయంలో ఆ ఒక్క విషయం టచ్ వుడ్ మేము ఎంత లక్కీ అంటే డబ్బు అనేది మా ముగ్గురు మధ్య ఎప్పుడు రాలేదు సార్, ఎప్పుడు రాదు. అండ్ హోప్ఫుల్లీ టచ్ వుడ్ ఎప్పుడు రాకూడదు కూడా, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు సార్.